తిత్లీ తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. 2018లో వచ్చినటువంటి తిత్లీ తుఫాను వలన లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అలాగే లక్షలాది జీడి కొబ్బరి చెట్లు నష్టపోయినాయి. అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి చాలామందికి నష్టపరిహారం అందలేదు. నష్టపరిహారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులు అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు తుఫాను వచ్చి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటికైనా 530 కోట్ల రూపాయలు ప్రకటిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. ఈ విడుదల చేసినటువంటి డబ్బుల్ని వెంటనే రైతులకు పంపిణీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తాం. దీన్ని ఒక ఎన్నికల స్టంట్గా లేకపోతే దీన్ని వేరే స్వార్థానికి ఉపయోగించుకునే ప్రచారానికి ఉపయోగించుకునేది కాకుండా నష్టపోయినటువంటి రైతులకు ఈ నష్టపరిహారం తక్షణమే అందించడం ద్వారా రైతులకు కొంతైనా మేలు జరుగుద్ది. కాబట్టి ఈ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.